ఇవాళ సుషుమ్నా సాత్విక్ ఫుడ్లో చాలా బలవర్ధకమైన ఒక వంటకం చేసి మీకు చూపెడతాను. మీకు అత్తికాయలంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ డ్రై ఫ్రూట్స్ పిగ్స్ అంటే అందరికీ తెలుసు. అవి చిన్నగా ఉన్నప్పుడు ఆ కాయల్ని కోసి, ఇప్పుడు ఎవరికన్నా వచ్చి రక్తం తక్కువగా ఉందన్న, అనిమియా అన్న, ఇంత బెస్ట్ ఐరన్ ఇచ్చే ఫుడ్ ఇంకోటి ఏది లేదంటే అతిశయోక్తి కాదు అసలు. మా చిన్నప్పుడు ఇది మా ఫేవరెట్ డిష్ అన్నమాట. నేను మన ఇంటి ఎదురుగా ఉన్న అత్తి చెట్లో అత్తికాయలు కోసుకొచ్చాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తామో మనం చూస్తాం. మొట్టమొదట అత్తికాయకి వేపుడికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు, దాల్చిన చెక్క, పసుపు, కారము, ఉప్పు. తర్వాత సోంపు ఉంటుంది కదా, అది ఇందులో వేసి ఉంచాను. దీన్ని నేను కొద్దిగా పొడి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కోసుకొచ్చిన అత్తికాయల్లో కొద్దిగా నీళ్ళు పోసి, కాస్త ఉప్పేసి, పసుపు వేసి ఉడికించుకుందాం అన్నమాట. మొట్టమొదట మనం ఇలా ఉడికించుకుందాం. ఈ లోపల అత్తికాయ ఉడికే లోపల ఉల్లిపాయ, వెల్లుల్లిని కట్ చేసి ఉంచుకుందాము. అత్తికాయ అంటే మీరు అరటికాయ అనుకున్నారు, అరటికాయ కాదండి, మేడికాయ. మేడి పండు అంటే తెలుసు కదా, అది చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న కాయలు. ఇప్పుడు మనము ఉప్పు, పసుపు వేసి అత్తికాయని ఉడికించుకున్నాము. ఇప్పుడు వీటిని చిన్నగా ఇలా చేసుకుందాం. ఇలా నెమ్మదిగా ఇలా చేసుకోవడం అన్నమాట. ఉడికించిన మేడికాయల్ని మనం ఇలా చిన్న చిన్నగా చేసుకుందాం, పొడి కింద చేసుకుందాం. ఇట్లా ఉల్లిపాయని, వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాం. సోంపుని ఇలా పొడిగొట్టి ఉంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం తయారీ విధి ఎలా తయారు చేయాలనో మొదలు పెడతాము. ఎప్పుడు నేను నువ్వుల నూనె వాడతానన్నమాట. ఎందుకంటే చిన్న వయసు నుంచి అదే అలవాటు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె. ఎప్పుడు మట్టి పాత్రలో వండేటప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేదానికి ముందర వచ్చి ఆయిల్ పోసి తర్వాతే వెలిగించాలి, లేకుంటే కొన్నిసార్లు మట్టి పాత్ర చిట్లుతుంది. ఇప్పుడు మనము దాల్చిన చెక్క, ఒక చిన్న ముక్క వేస్తాము. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు,
ఇలా పెద్ద మంట లేకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా వీటిల్ని వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కారం వేసుకుందాం. సరిపడా కారం, ఎవరెవరికి టేస్ట్కి తగినంత. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మేడికాయ ఇందులో వేసేస్తాం. అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చాలా బలమైన ఆహారము, పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలు వాటిల్లోకి బాగుంటుంది, అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇది చూడడానికే నోరూరించేలా ఉంది కదా. ఎప్పుడు మనం బలమైన ఆహారాన్ని మన ఇంటిల్లిపాదికి అందించాలి. అది ఒక గృహిణి యొక్క కనీస బాధ్యత. చూడండి, మీకు ఈ వేగిన వేపుడు స్మెల్ టచ్ అవుతా ఉందా? ఎంత బాగా వస్తూ ఉందంటే వెంటనే ఇది తినేస్తామా అన్నంత ఇదిగా. ఇంకొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా చక్కగా మేడికాయ కూర. చివరన దించేదానికి 2 నిమిషాల ముందర సోంపు పొడి చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కొద్దిగా వేస్తాం. వేసి చక్కగా కూరంతా కలిసేలా చక్కగా కలుపుతాం. ఈ సోంపు వాసన చాలా బాగుంటుంది, గుడ్ అపటైజర్ కూడా. చూడండి ఎంత బాగా అయిపోయింది, ఎంత ఈజీ, అసలు సులభంగా చేసుకోవచ్చు. అసలు కరెక్ట్గా ఒక 7 రోజులు తీసుకుంటే క్రమం తప్పకుండా నీరసంగా ఉండేవాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే అంత ఉత్సాహంగా ఉంటారు. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, చాలా సాత్వికమైన ఆహారము. పూర్వ రోజుల్లో మన పెద్దలు దీన్ని రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు. చూడండి, కూర అయిపోయేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా పెట్టండి. పిల్లలకి చిన్న వయసు నుంచే ఇలాంటి మంచి ఆహారాన్ని మనము అలవాటు చేస్తామనుకోండి, పెద్దయినా కూడా ఇష్టపడి తింటారు. చూడండి, ఫైనల్గా చేసి నేను ఈ గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తామా ఈ కర్రీని? చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ ఉంటే మీకు అందరికీ కూడా పెట్టేదాన్ని. మంగళం, నిత్య శుభమంగళం. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం.